జించా అండ్ మిర్జాపూర్, అల్జాపూర్, నందిగాం ఇవన్నీ గోదావరికి ఆనుకునే ల్యాండ్స్ ఉన్నాయి. కాబట్టి ఇన్ఫ్లోస్ చాలా ఎక్కువ ఖర్చులో సడన్లీ వచ్చే వరకు శ్రీరామ్ సాగర్లో కూడా నీళ్ళు అంతకుముందే ఉండే వరకు నీళ్ళన్నీ ఇన్ఫ్లోస్ ఎంత వదిలినా అవుట్ఫ్లోస్ ఎంత వదిలినా ఒక 3 రోజులు కొన్ని వాటర్ అవుట్లో మరి వరి చెడిపోయిందని అగ్రికల్చర్ కన్సల్ట్ ఆఫీసర్స్ ఉన్నారు. కాబట్టి తప్పనిసరిగా దాన్ని ఈ విలేజ్లన్నీ నవ్వుపేట మండలంలో ఈ విలేజు బినోలా, తుంగిని, నానేశ్వర్ కూడా ఏదైతే ఎఫెక్టెడ్ విలేజెస్ ఉన్నాయో అవన్నీ తప్పనిసరిగా పరిశీలించండి. రేపు మనకు క్యాబినెట్ ఉంది 9th రోజు. అదేవిధంగా రోడ్స్ కూడా ఎక్కడైతే డ్యామేజ్ అయినాయో ఆ డ్యామేజ్ ఆర్ఎండ్బి కానీ పిఆర్ కానీ తప్పనిసరిగా ప్రియారిటీ ఇచ్చి కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఇంకోటి ఏంటంటే రైతులకు ఎక్కడన్నా అగ్రికల్చర్ ఆఫీసర్లు ఏదైతే సలహాలు ఇస్తారో ఆ మందులు స్ప్రే చేసి తప్పనిసరిగా ఆ పంటలు పండించుకోవడానికి ప్రయత్నం చేయండి. అయిపోయిందా?